శరణం హనుమంత శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం అడుగు సన్నిధిలో అభిషేకం శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ గోపాలు తెచ్చినాము హనుమంత నీకు ఫలాభిషేకమయ్య 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 ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం 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 ఆంజనేయ పెరుగు తెచ్చినాము హనుమంత నీకు పెరుగాభిషేకమయ్య 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 ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం 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 ఆంజనేయ అవునని తెచ్చినాము హనుమంత నీకు దయాభిషేకమయ్య 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 ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం 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 ఆంజనేయ స్వామి సన్నిధిలో అభిషేకం మది మడుగు సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం మది మడుగు సన్నిధిలో అభిషేకం బట్టు తెచ్చినాము హనుమంత నీకు దినాభిషేకమయ్య ఆంజనేయ 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 స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి సన్నిధిలో అభిషేకం మది మడుగు సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం మది మడుగు సన్నిధిలో అభిషేకం తెలుగురసం తెచ్చినాము ఆంజనేయ అభిషేకమయ్య ఆంజనేయ తెలుగురసం తెచ్చినాము హనుమంత నీకు అభిషేకమయ్య ఆంజనేయ తెచ్చినాము ఆంజనేయ నీకు అభిషేకమయ్య ఆంజనేయ తెలుగుగడ్డ తెచ్చినాము ఆంజనేయ నీకు అభిషేకమయ్య ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం 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 ఆంజనేయ అన్ని పూలు తెచ్చినాము హనుమంత నీకు ఫలాభిషేకమయ్య ఆంజనేయ అన్ని పూలు తెచ్చినాము హనుమంత నీకు ఫలాభిషేకమయ్య ఆంజనేయ అన్ని పండ్లు తెచ్చినాము హనుమంత నీకు ఫలాభిషేకమయ్య ఆంజనేయ అన్ని పళ్ళు తెచ్చినాము హనుమంత నీకు ఫలాభిషేకమయ్య ఆంజనేయ
స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి సన్నిధిలో అభిషేకం మది మడుగు సన్నిధిలో అభిషేకం 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 స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం హనుమంత శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం హనుమంత స్వామి మంగళం ఆంజనేయ మంగళం ప్రతిరూపుడు ఆంజనేయ మంగళం అంజనీ వరపుత్ర ఆంజనేయ మంగళం వాయుపుత్ర ఆంజనేయ మంగళం గణపతి ఆంజనేయ మంగళం వెలిసిన బాలాంజనేయ మంగళం కన్నుల్లో వెలిసిన మంగళం బలిలో వెలిసిన బాలాంజనేయ మంగళం రాజలో వెలిసిన పద్మని ఆంజనేయ మంగళం రాజ్యముడి ఆంజనేయ పాయిమా మంగళం రాజులో వెలిసిన రామదూత మంగళం వాడే గోవయ్య అవిరూప మంగళం వాస భక్త మంగళం सीताराम राम राम जय जय राम 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 सीताराम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम శరణం స్వామి అందరికీ. స్వామి ఇప్పుడే కలిసిండు. భిక్ష ఎట్లా స్వామి నాకు తెలీదు ఇక్కడ కర్మన్ ఘాట్ దగ్గర అంటే ఏం లేదు స్వామి నా నంబర్ తీసుకో అని ఫస్ట్ నా అడ్రస్ చెప్పిండు. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే లోపల 12:25కి స్టార్ట్ అవుతుంది భిక్ష. మనం ఆ టోకన్ తీసుకొని 1 గంటలకి లైన్లో నిలబడడం జరుగుతుంది. అంటే నేను అన్న స్వామి ఏమన్నా మనీ ఏమన్నా పే చేయాలంటే ఏం లేదు ఆంజనేయ ఏం అవసరం లేదు నార్మల్గా లైన్లో నిలబడాలి చాలా క్యూ ఉంటుంది అంటే సరే ఆంజనేయ సరే సరే వెళ్ళాలా స్వామి అంటే మళ్ళీ స్వామి అయ్యప్ప ఆపి అయ్యప్ప నువ్వు ఆంజనేయ ఏం చేయకు నువ్వు నా నంబర్ తీసుకో నేను నీ టోకన్ తీసుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను ఆంజనేయ అని అంటే అంతా ఆ స్వామి దయ. ఆ స్వామి ఎప్పుడు పస్తులు ఉంచాలా చెప్పు, ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర భిక్ష పెట్టిపిస్తూనే ఉంటాడు. ఆ స్వామి మీద అంత నమ్మకం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆంజనేయ ఈసారి మన ఇంట్లోనే అల్పారం ఉంది ప్రతి ఇంట్లో మన దగ్గరే. సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ పని క్లియర్ చేసి ఇంటికి వెళ్ళి ఆ పనులు క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఆంజనేయ. సో ఈరోజు అయితే ప్రజెంట్ కర్మన్ ఘాట్ గుడికి దగ్గరలో సైదాబాద్ ఇది ఎంత సంతోషనగర్ రూట్ ఇది. సో ఈడున్నాను. అయితే నిన్న అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఆంజనేయ. తిన్న తర్వాత కొద్దిగా టైట్ అయిపోయి ఎందుకంటే నేను ఈ 41 days ఓన్లీ ఫ్రూట్స్ అనుకున్నాను ఆంజనేయ. ఒక యాపిల్ ఒక పండు ఏదో ఒకటి 2 తిని హ్యాపీగా ఉందామని డిసైడ్ అయినా. కానీ సాములు బాగా ఆలోచన చేసి సామి నువ్వు అల్పాహారం తీసుకుంటలేవు ఫ్రూట్స్ ఎక్కడ సరిపోతాయని భిక్ష ఎక్కువ పెట్టేస్తారు. దానివల్ల అయితలేదు నాతోని కష్టం బి చేసేటప్పుడు అని దమ్ము వస్తుంది అంటే వర్క్ ఎక్కువ చేసే ఒకరికి అలా అవుతుంది. సో అది అందరికీ జై శ్రీరామ్. వెళ్తున్నాం సాంశరణం స్వామి. ఈరోజు అయితే నేను సైదాబాద్ దగ్గర ఒక రూమ్ వేస్తున్నాను కలరు. ఎందుకంటే మళ్ళీ భిక్షకు లేట్ అవుతుందని స్వామిని అయితే గెలవడం అయితే జరిగింది. స్వామి ఉండి చెంపాపేటలో అయ్యప్ప గుడిలో ఉంది అని అనిండే అక్కడికి వెళ్ళాను.
ఒకవేళ భిక్ష మనకు ఎక్కడ అందకపోతే అక్కడ మన చెంపాపేట్ అయ్యప్ప టెంపుల్ టీకేఆర్ కమాన్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకొని టీకేఆర్ కమాన్ దాటుకోకముందే అయ్యప్ప టెంపుల్ ఉంది. అక్కడ ఎవరైతే భిక్ష దొరకకపోతే అక్కడికి వెళ్ళండి. కానీ 12:30 లోపట అక్కడ నిలబడితేనే ఒక్కొక్క భిక్ష టైం వచ్చి మళ్ళీ బయటికి రానికే 40 నిమిషాలు పడుతుంది సాములు. ఇప్పుడు ఒకవేళ మీరు అనుకూలంగా 1:30కు పోయినా కానీ లాస్ట్ 2:30 వరకు పెడతారంట. మొత్తానికైతే మేము బయటికి వచ్చే లోపలికి 1:30 అయింది. నాకు ఒక సామి తీసుకుపోయిండే. అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేటప్పుడు నేను తాంబేలని చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకు అంటే ఆహా, అయ్యప్ప గుడిలో ఎన్నిగనం తాంబేలు ఉన్నాయా అని. నేనైతే ఇప్పటివరకైతే ఎక్కడ చూడలేదు, అంటే ఏ గుడిలో చూడలేదు, ఇక్కడే చూసినాను. కాబట్టి ఇక్కడ తాంబేలను చూసి కొద్దిగా వీడియో తీసినాను సాములు. ఒక్కొక్క తాంబేలు ఒక్కొక్క యోగా చేస్తుంది. సో అక్కడ మేము సాములతో మాట్లాడుతూ నాకు పక్కన ఈ ఫోన్ మాట్లాడే అన్న సామే నాకు ఇక్కడ భిక్ష ఉందని చెప్పిండే. అందుకు నేను జల్లి ట్యూషన్ చెప్పేద్దాం మరి. 7:30కి అంతే అంట. ఫోటో ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలంట. అన్నీ తిడుతుండు గురుసామి. ఫోటో ఉండాలా రవి, నీకు తెలీదా? కొత్తగా అడుగుతున్నావా? హనుమాన్ మాల లేనిది నీకు తెలీదా? హనుమాన్ మాలలో ఏం అడుగుతారు నీకు? ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోటో తెస్తావు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సింధూరం అవన్నీ తీసుకొని పూజ సామాగ్రి తీసుకొని ఈరోజు ఇంట్లో పూజ చేపిస్తున్నాం. సో సాములందరికీ స్వామి శరణం. పార్ట్ 2 ఉంది, ఎండ్ కాదు ఇది. స్వామి శరణం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత భానుస్వామి వచ్చిండే. భానుస్వామి వచ్చి కొద్దిగా పూజ విధానం ఎలా చేయాలో, ఎలా పెట్టాలో, ఎలా చేస్తే అంటే నేను అన్నాను, స్వామి నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం నేను చేసేది పూజ, ఇది 3వసారి నేను మాల వేయడం జరిగింది. ఈసారైనా పూజ చేయాలని సంకల్పం చేసిండే. కానీ కొద్దిగా అమౌంట్ అనేది అరేంజ్ కాలేదనుకున్నా. కానీ కరెక్ట్ టైంకి స్వామి పని ఇప్పించి అమౌంట్ అయితే అరేంజ్ అయింది అని మాట్లాడుతూ, స్వామి చాలా మంచిగా ఇంత బాగా ఆ స్వామికి అలంకరణ చేస్తాడని నేను అనుకోలేదు. కానీ చాలా మంచిగా ఒక పూజారి ఎలా చేస్తాడో ఆ విధంగా అయితే చేసిండు. మన స్వాముల్లోకి ఇంత బాగా పూజ చేస్తారని నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అంటే చూసినా కానీ నేను నా పనిలో నేను ఉండడం వల్ల బిజీ ఉండే. ఆ స్వామి ఒక మాట అనిండే, ఇంట్లో ఏ ఫోటో ఉన్నా లేకున్నా హనుమంతుడు ఫోటో ఉండాలి స్వామి, ఎందుకంటే ఆయననే మనకు అభయం. అయితే అక్కడి నుంచి అయితే నేను ఇంకా ఇప్పటి నుంచి ఒక్క టైంలో నాకు వేరే సాములు హనుమంతుడు మ్యారేజ్ అయింది కదా ఫోటో పెట్టుకోవద్దు అనగానే నేను కొద్దిగా సంకోచించి అప్పుడే మా బాబాయ్ ఓం నమ శివాయ ఆ ఫోటోలన్నీ జరిపేసిన తర్వాత ఇప్పటివరకు హనుమంత్జీ ఫోటో అయితే పెట్టలేదు. కానీ ఈరోజు మాత్రం అక్కడ ఉన్న పూజలో సాములు చెప్పితే హనుమంత్జీని అయితే తెచ్చుకొని పెట్టాను. పెట్టిన తర్వాత ఆ స్వామి ఏమన్నాడంటే, ఈ పూజ ఎప్పుడు ఏం చేసినా కానీ ఇలా చెయ్యి, అంటే ఇది ప్రత్యేక అభిషేకం పూజ కదా ఆంజనేయ, కొద్దిగా ప్రత్యేకంగా చేయాలి. కుడుకలు అవన్నీ పెట్టి పువ్వులు, మల్లె పువ్వులు, ప్రతి గణపతి, శివపార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీమాత, హనుమంతుడు వీళ్ళందరి దగ్గర కుడుకలు పెట్టి, జామకాయ పెట్టి, ఇంకా ఫ్రూట్స్ పెట్టి మొత్తం అభిషేకం కంప్లీట్గా గౌరమ్మని చేసిండే ఆంజనేయ. ఎందుకంటే గౌరమ్మని మాతాస్వామికి ఇచ్చేసేయి, మాతాస్వామి గౌరమ్మని కొద్దిగా అంటే లేడీసే పెట్టుకోవాలి అంటే, ఓకే స్వామి మనకు ఆయనతో తెలుసు స్వామి అంటే, సరే స్వామి మిగతా అయితే పూజ అయితే ఇలా చేయాలి, ఎందుకంటే చాలామంది పూజలో అభిషేకం అంటేనే కొద్దిగా వెనుకలు పోతారు. కానీ ఆంజనేయ స్వామి పూజ చేపించడంతో ఏ అభయం ఉన్నా తొలగిపోతుంది అని అంటారు. నిజమే స్వామి శరణం. పొద్దుగాల నుంచి నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దుగాల వెళ్తున్నప్పుడు లారీ అడ్డం వచ్చింది. అయితే లారీ అడ్డం వచ్చిందని నేను సర్లే ఏం కాదులే, మనం ఏం చేస్తాం, మనం స్ట్రైట్గా పోయినా మిస్టేక్ అయింది అనుకున్నాం. కొద్దిగా ముంగడికి పోతే మళ్ళా కార్ అడ్డం వచ్చింది.
సరే పని చేసుకున్న తర్వాత కర్మన్ ఘాట్కి వెళ్ళి భిక్ష చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంటే మళ్ళీ బస్సు అడ్డం వచ్చింది. అడ్డం అంటే ఎట్లా అంటే కొద్దిగా మీదికి ఇట్లా కట్ చేసిండు అట్లా. మళ్ళీ స్వామి శరణం అని మళ్ళీ ఆ స్వామి అనేది అక్కడి నుంచి మళ్ళీ పని చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఆంజనేయ డిఆల్ దగ్గరికి రాగానే నేను కొద్దిగా స్పీడ్ అనేది ఒక తగ్గించిన. నా ముంగడి నుంచి ఒక స్వామి ఇట్లా కట్ చేసిండు. ఇంకొద్ది మూమెంట్ అంటే నేను స్లిప్ అయి కాలు చేతులు అన్నీ రాసుకోబోతుండే. అంతగానం ఎఫెక్ట్ అయింది. లాస్ట్ మూమెంట్లో అయితే నోట్లో నుంచి మాట రాలేదు, ఏం మాట రాలేదు. సామి సామి అనుకుంటున్నా సడన్గా బ్రేక్ పడ్డది. ఏం కాలేదు స్వామి శరణం. ఇది మా మాత స్వామికి వింటే ఏమంటుందో ఏమో అని కొద్దిగా భయం వేసింది. కానీ ఎట్లా ఒకటి మళ్ళీ ఇంకో విషయం ఏమైందంటే తెలుసా, మళ్ళీ మేము అభిషేకం చేపిద్దాం అని డిసైడ్ అన్నప్పుడు అప్పుడు ఏమైంది తెలుసా ఆంజనేయ, అన్ఎక్స్పెక్టెడ్గా రాజనబాయి దగ్గర నుంచి కొద్దిగా ముంగడు రాగానే టైర్ పంచర్ అయిపోయింది. డబేల్మని పంచర్ వచ్చింది. ఆడ నుంచి నడుచుకుంటూ ఎట్లా ఒకటి ఆంజనేయ స్వామిని ఇంట్లో తీసుకొని రాగానే కొద్దిగా శాంతి అయింది. నాకు బాడీ పెయిన్స్ తగ్గినాయి. అంతా స్వామి దయానే అనుకుంటున్నా ఆంజనేయ. ఎందుకంటే నేను ఆయననే నమ్ముకున్నా అంతే. ఏది వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏడుపు వచ్చినా అన్నిట్లో ఆయననే నాకు దిక్కు అని నేను గట్టిగా నమ్ముకున్నందుకు ఆ స్వామి నన్ను కాపాడుతున్నాడేమో అని ఒక నమ్మకం అయితే ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంకా పూజ అవి చాలా ఉన్నాయి. సో ఈ పార్ట్ 2లో అయితే ఇంకా మంచిగా నేను మా ఇంట్లో అభిషేకం ఎలా చేయించిన అనేది కొద్దిగా వీడియో అయితే పెట్టినాను ఆంజనేయ. మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయింది. మళ్ళీ అది ఇది పెడితే మీకు కొద్దిగా లాగ్ అయిపోతుంది కదా. సో అందుకు ఇలా పూజా విధానం ఇలా సెట్ చేసి మొత్తం అన్నీ అక్కడ ఇక్కడ సెట్ చేసిన తర్వాత కొన్ని అవన్నీ తీసుకొని ఇలా అయితే జరిగింది పూజ. స్వామి శరణం అందరికీ. ఇంకా సాములు వచ్చే టైం వచ్చింది. అంటే ఈ స్వామి ఫస్ట్ వచ్చి అన్నీ క్లియర్ చేసిన తర్వాతనే మిగతా సాములు వస్తారు.